ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు అత్యంత ప్రియమైన మీకు నా వందనాలు. దేవుని సన్నిధి మీకు తోడై ఉండునుగాక. దేవుడు మరొక దినం అనుగ్రహించి ఈ దినమున ఇచ్చిన వాగ్దానము, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. కీర్తనాకారుడు దావీదు గారు తాను రచించిన కీర్తనలో 59వ కీర్తన 10వ చరణములో ఈ మాట వ్రాశాడు. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను అనే మాట దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ కృప కలిగిన దేవుడు తనను ఎలా కలుసుకున్నాడో, ఏ సందర్భములో కలుసుకున్నాడో, కలుసుకున్న ప్రభు ఎలా బలపరిచాడో తాను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునందు అత్యంత ప్రియమైన వారలారా, దావీదును చంపుటకు సౌలు పంపినవారు దావీదు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన కీర్తన. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క నిత్య ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమను దావీదు గారు రుచి చూచారండి. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా నీవు కూడా ఆ దేవుని కృపకు పాత్రుడవు, పాత్రురాలవై ఆ దేవాది దేవుడు ప్రతిరోజు నిన్ను తన కృపచేత కలుసుకోవడము, తన వాక్కును నీకు బయలుపరచడము, అది నీకు దొరికిన గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క నిత్య ప్రేమను రుచి చూచిన దావీదు గారు వ్యతిరేకతకు, శత్రుత్వమునకు సరైన సమాధానము దేవుని ప్రేమ అని 59వ కీర్తనలో తాను రచించాడు. వ్యతిరేకత, ప్రతికూల పరిస్థితులు సంభవించినప్పుడు దేవుడు తన కృపా ప్రేమను చూపించి తన బిడ్డలను సంరక్షిస్తాడు అని దావీదు గ్రహించాడు. నీ జీవితంలో కూడా వ్యతిరేకత, ప్రతికూల పరిస్థితులు సంభవించినప్పుడు దేవుని కృపా ప్రేమ నీపై ఉన్నదని, నిన్ను ఆయన సంరక్షిస్తూ ఉన్నాడన్నది నీవు గ్రహించాలి. అంత మాత్రమే కాకుండా దావీదు గారు చెప్పినట్లుగా, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును అని విశ్వాసముతో ఆ 10వ చరణములో వ్రాస్తూ ఉన్నాడు. దేవుడు తన కృపా ప్రేమలతో మనలను, అనగా నిన్ను నన్ను విపత్కర పరిస్థితుల నుండి విడిపించి మేలు చేస్తాడు అన్నది నీవు నేను గ్రహించిన సత్యము. మనము ఆరాధించే దేవుడు మేలు చేయువాడే కానీ కీడు చేయువాడు కాదు. లోకములో ఉన్నవారు కీడు చేయడానికి తలపెడితే, కీడు చేయడానికి ఆలోచిస్తూ ఉంటే, దేవుని నమ్మిన బిడ్డలమైన మనకు దేవుడు ఆయన మేలు చేస్తాడు. దావీదును చంపడానికి సౌలు కొంతమందిని పంపినప్పుడు ఆ పంపబడిన వారు దావీదు ఇంటి యొద్ద పొంచి ఉన్నారని గ్రహించిన దావీదు భయములో కూడా దేవుని వైపు చూసి ఈ మాట రాశాడు. దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. శత్రువులను చూసి దావీదు భయపడలేదు, దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు ప్రియ కుమారుడా, కుమార్తె, నీవు దేని విషయంలో భయపడుతూ బ్రతుకుతూ ఉన్నావో నీవు ఒక్కసారి దేవుని వైపు చూసి ధైర్యము తెచ్చుకోమని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము గనక భయపెట్టే సంఘటనలు, భయపెట్టే వ్యక్తులు మనకు ఎదురుపడుతూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు నీకు బయలుపరిచిన వాగ్దానము, నీ దేవుడు తన కృపతో నిన్ను కలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, కృపా ప్రేమలతో దేవుడు తన ప్రజలను విడిపించి మేలు చేస్తాడు అన్నది దావీదు గ్రహించినటువంటి సత్యము. ఆదికాండము 39వ అధ్యాయం మనకు బాగా తెలుసు. యోసేపు నిష్కారణంగా నిందించబడి జైలు పాలయ్యాడు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి అతనిని ఆశీర్వదించి అతని శత్రువుల మధ్య అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నిజముగా ఈ లోకంలో నిన్ను ఎవరైనా నిందిస్తూ ఉంటే, నిన్ను అవమానపరుస్తూ ఉంటే, దేవుడు తన కృపతో నిన్ను కలుసుకొని నీ జీవితములో
ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన నీకు కలుగచేస్తాడు. గనుక ఈ దినము దేవుడు నీకు బయలుపరిచిన ఈ వాగ్దానమును నీవు జ్ఞాపకము చేసుకొని ఆ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కనుక దేవుని కృపతో దేవుడు తన కృపతో నిన్ను కలుసుకున్నాడు గనక దేవుని సన్నిధి, దేవుని సమాధానము, దేవుని సహాయము నీకు, నీ ఇంటి వారికి ఇప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయడానికి ముందు ఒక చిన్న మనవి. నా కొరకు, నా పరిచర్య కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రతిరోజు వాగ్దానము, దేవుని వాగ్దానము మీకు అందించాలని, మిమ్మల్ని బలపరచాలని నా యొక్క ప్రయత్నంలో కొన్ని రోజులు, కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో, కొన్ని ఒత్తిళ్ల వలన నేను మీకు ఈ వాగ్దానాలు పంపలేకపోతున్నాను. కనుక దేవుని కృపలో, దేవుని పరిచర్యలో ఈ వాగ్దానములు మీకు అందించడంలో దేవుడు నన్ను బలముగా వాడుకోవాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో నన్నును, నా కుటుంబాన్ని, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యను మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన నా తండ్రి, జీవము కలిగిన దేవా, ఈ దినము మీరు మా ప్రియ ఆత్మీయ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానము, నేను నిన్ను కలుసుకుంటాను అనే మాట, ఎంత గొప్ప దేవుడవు, నీకు స్తోత్రాలు. మీరిచ్చిన ఈ వాగ్దానము మా ప్రియ బిడ్డల జీవితాలలో నెరవేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని, వారి ప్రతి అవసరము క్రీస్తు యేసు మహిమలో తీరునుగాక అని ప్రార్థిస్తూ ఉండగా కృప చూపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వాగ్దానం పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సహాయం, సహవాసము ఇప్పుడు ప్రభువు రాకడ పర్యంతం వరకు నీకు, నీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమెన్.